ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం సమాజం విద్యా ప్రణాళికలో విలువలకు ఆధారాలు గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో విలువల ఏర్పాటుకు ఆధారాలు: తత్వశాస్త్రం, జీవిత అంతిమ గమ్యాలు, మార్గాలు, సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు. మతం మనిషి అనుసరించే మతాల్లో చెప్పిన మంచి గుణాలు, వేదాలు, పురాణాలు, నైతిక విలువలు, ఆదర్శ జీవన విధానాలు. విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి సూత్రాలు, పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథం. గణిత శాస్త్రం, నిబద్ధత, ఖచ్చితత్వం. రాజ్యాంగం, సామాజిక న్యాయం, విలువలు. జీవిత అనుభవాలు, పర్యావరణ పరిరక్షణ, శక్తి వనరుల సద్వినియోగం, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహన. భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఆది గ్రంథ్, జెండా, అవస్థి గ్రంథాలు. భారత రాజ్యాంగం విలువలు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సంక్షేమం కోసం మౌఖికంగా గాని లిఖితపూర్వకంగా గాని రాజ్యం యొక్క విధి విధానాలను నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా రాజ్యాన్ని నడిపించడం జరుగుతుంది. ప్రజల చేత ప్రజల కోసం నిర్వహించబడే ప్రజా ప్రభుత్వం ఏ ప్రాతిపదికన పనిచేయాలో రాజ్యాంగంలో నిర్దేశిస్తారు. ఆ దేశంలో ప్రజల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ పాలన నడిపించడానికి అనేక చట్టాలను రూపొందిస్తారు. ఈ చట్టాలన్నిటికీ ఆధారభూతమైనది ఆ దేశ రాజ్యాంగం. రాజ్యాంగం ఏ మౌలిక సూత్రాల మీద ఆధారపడి పనిచేయాలనేది ఆ దేశ రాజ్యాంగంలోని ప్రవేశికలో పేర్కొంటారు. ఆ విధంగా రాజ్యాంగంలోని ప్రవేశిక ఆ రాజ్యాంగం యొక్క సామాజిక తత్వంగా పనిచేస్తుంది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ అతిపెద్దదైన ప్రజాస్వామ్యం భారతదేశమే. మన దేశంలోని రాజ్య వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ మన లిఖిత రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తాయి. ఆ విధంగానే మన దేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలను కూడా రాజ్యాంగంలోని ఎన్నో అధికరణల్లో వివరంగా పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ విలువలు: ప్రాచీన మధ్య యుగాల్లో భారతదేశంలో రాజరిక వ్యవస్థ అమలులో ఉండేది. 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్య కాలం వరకు బ్రిటిష్ పాలన కొనసాగింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వారి పరిపాలన అంతమై 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం లభించింది. అత్యంత ప్రతిభా సంపత్తి, దూరదృష్టి ఉన్న స్వాతంత్ర సమర యోధులు భారతదేశ భవిష్యత్ నిర్మాణానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను అనుసరించడానికి నిర్ణయించారు. దీనికోసం పాలన వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. వివిధ ప్రజాస్వామ్య దేశాల్లో అమల్లో ఉన్న ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలోని గొప్ప అంశాలను సేకరించి భిన్న జాతులు, భిన్న సంస్కృతుల ప్రజలు నివసిస్తున్న భారతీయ సమాజానికి అనువుగా ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎన్నో చర్చల అనంతరం 1949వ సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి అమల్లోకి తేవడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ఈ ప్రవేశిక భారత రాజ్యాంగానికి పరిచయ వాక్యంగానే కాకుండా అందులోని భావాలను, ఆదర్శాలను తాత్వికంగా ప్రస్తావిస్తుంది. అందుకే ఈ ప్రవేశిక భారత రాజ్యాంగానికి, భారతీయ రాజ్య వ్యవస్థకు సాంఘికత్వంగా పరిగణించబడుతోంది. భారత రాజ్యాంగ ప్రవేశిక ఇలా ఉంది: భారతదేశ ప్రజలమైన మేము పవిత్ర ఉద్దేశంతో భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి మా పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధనల్లో స్వేచ్ఛ, సామాజిక హోదా, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చడానికి, పౌరులందరిలో వ్యక్తి గౌరవం, ఐకమత్యం, దేశ సమగ్రతను అందించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మా రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని చట్టం చేసుకొని ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. ప్రవేశికలో పేర్కొన్న విధంగా భారత రాజ్యాంగం భారతదేశాన్ని పార్లమెంటరీ వ్యవస్థతో కూడిన సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. దీని ప్రకారం అంతిమ అధికారం ప్రజల దగ్గరే ఉంటుంది. భారత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయవలసి ఉంటుంది. ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలను భారత ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. తర్వాతి కాలంలో 1976వ సంవత్సరంలో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం, లౌకికవాదం అనే కీలక పదాలను చేర్చి భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణల ప్రకారం భారతదేశానికి కింద తెలిపిన విశాల రాజకీయ లక్షణాలు ఉన్నాయి. అవి: ప్రజాస్వామ్య విలువలు: ప్రజాస్వామ్యం అనే పదానికి సమాన ఆంగ్ల పదం డెమోక్రసీ. ఈ డెమోక్రసీ అనే పదం డెమోస్, క్రటోస్ అనే గ్రీకు పదాల కలయిక. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే అధికారం అని అర్థం. దీని ప్రకారం ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అని అర్థం.
ప్రజాస్వామ్యం అనేది సాంఘికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా సమానత్వం ఉండటం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ పేర్కొన్న నిర్వచనం ప్రకారం ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రజల కోసం ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో వయోజనులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు ఇష్టమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వ ఏర్పాట్లో భాగం పంచుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మొదటి సూత్రమైన సాంఘిక సమానత్వం దేశ ప్రజలందరికీ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, ఆర్థిక స్తోమతలతో నిమిత్తం లేకుండా సమానమైన సామాజిక హోదా కల్పిస్తుంది. రెండో సూత్రమైన ఆర్థిక సమానత్వం దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరో కొద్దిమంది పెట్టుబడిదారి చేతుల్లో, కొన్ని వర్గాల చేతిలో ఉండకుండా ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంస్థల చేతుల్లో ఉంటుంది. పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న వ్యాపార సంస్థల నిర్వహణపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇక మూడో సూత్రమైన న్యాయ సమానత్వం ప్రకారం దేశ ప్రజలందరికీ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, ఆర్థిక స్తోమతలతో నిమిత్తం లేకుండా సమాన న్యాయం అందించబడుతుంది. ఈ మూడు సూత్రాలు రెండు తాత్విక అంశాలను అనుసరించి పనిచేస్తాయి. వాటిలో మొదటిది ప్రతి వ్యక్తిని గౌరవించడం, రెండోది వ్యక్తుల వికాసం కోసం సమాన అవకాశాలు కల్పించడం. ఆ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరూ సమానమే. అందుకే ఈ వ్యవస్థ ప్రపంచంలోని పలు దేశాలలో అమల్లో ఉంది. ఇన్ని సుగుణాలు ఉన్నందువల్లనే దార్శనికులైన భారత స్వాతంత్ర సమరయోధులైన మన దేశ నాయకులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మనకు అందించారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.